పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు దేవా, నీకు వందనాలు ప్రభువా. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తావున మా కుటుంబ సభ్యులను, మా బంధువులను, మా స్నేహితులను ప్రభువా తండ్రి, నీ కృపలో దేవాతని ప్రభు నీ హస్తముతో దాచినందుకు నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. కనికరము గల దేవా, నీ స్తోత్రం. అలసిపోయిన శరీరాలకు విశ్రాంతినిచ్చావు దేవా, నీకు వందనాలు ప్రభా. అలసిపోయిన మనస్సులకు నెమ్మదినిచ్చావు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తావున్నా. మమ్మల్ని ప్రేమించి దేవాతని ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి, నీ దయను చూపించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రంలో జ్ఞానము కలిగి, వివేకము కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా మార్గములన్నింటిలో మీరు తోడుగా ఉండండి. మేము చేయు పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. గొప్ప దేవా, నీ స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభువా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభా, సంతోషముగాను ఆనందముగాను గడపడానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి, పరిశుద్ధ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారు ప్రారంభిస్తున్న పనిని దీవించండి, ఆశీర్వదించండి. నీకు వందనాలు ప్రభా. వారు దేవాతని మెలకువ కలిగి, జ్ఞానము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో దేవాతని ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాతని వారి ప్రయాణాల్లో తోడుగా ఉండే క్షేమముగా తన వారి గమ్యస్థానానికి చేర్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకు జ్ఞానమును, తెలివిని, వివేకమును అనుగ్రహించండి ప్రభా. దేవా, మంచి ఆరోగ్యము వారికి దయచేయండి. నీకు వందనాలు. మంచి ఆలోచనలు దేవా, మంచి అలవాట్లు వారికి నేర్పించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువ. ఇదిగో తండ్రి ప్రభు, చదువుచున్న బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం. దేవా తండ్రి, ఈ యొక్క సోషల్ మీడియా నుంచి, ఈ సెల్ ఫోన్ నుంచి దేవా తండ్రి బిడ్డలను విడిపించమని అడుగుతా ఉన్నాం. వారి మనస్సులను మార్చమంటున్నాం. నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవుడా, నీ స్తోత్రంలో నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము నీకు సాధ్యము. నీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ. కుటుంబాలలో నెమ్మది, ఐక్యత దయచేయమని అడుగుతా ఉన్నాం. ప్రేమను దయచేయమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలు ప్రభువ. గొప్ప దేవాని స్తోత్రములు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి కుటుంబాలను విడిపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువ. ఈ సమయంలో దేవాతని వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఆయా పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువ. ప్రతిరోజు దేవా తండ్రి, వారికి వర్క్ ఉండటానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి, ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి. ఒక నూతన మార్గాన్ని వారికి వారికి చూపించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు. ఆ సమస్యలోంచి బయటికి రావడానికి జ్ఞానం ఇమ్మని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. దేవాతని సమయంలో దేవాతని ప్రవేశయ్య గృహములు నిర్మిస్తున్న వారు దేవా, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ గృహములు త్వరగా కన్స్ట్రక్షన్ పూర్తవడానికి మీరు సహాయం చేయండి. వారికి కావలసిన ప్రతి ఆర్థిక సంబంధమైన అవసరత మీరు తీర్చండి. యేసయ్యా, నీకు వందనాలు. నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా అందరిపైన ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.